ఇప్పుడు మనం చూస్తున్నది సఫిల్గూడ సరస్సు. మొదట దీనిని నడిమి చెరువు అని పిలిచేవారు. తర్వాత మినీ ట్యాంక్ బండ్ కూడా అంటున్నారు. ఇది సికింద్రాబాద్ మల్కాజ్గిరిలో ఉందన్నమాట. ఇది చక్కటి ఉద్యానవనంలాగా అందరూ వాకింగ్ చేయడానికి ప్రశాంతమైన వాతావరణంతో ఉంటుంది. ఇక్కడ కట్టమైసమ్మ ఆలయం కూడా ఉంది. ఆ చుట్టూరా సరస్సు కూడా ఉంటుంది. పక్షుల కిలకిల రవాలతోటి ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది ఈ సరస్సు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు సాయంత్రం అవగానే ఉదయం పూట చక్కగా అక్కడ వాకింగ్ అవి చేస్తుంటారు. ఇక్కడ ఏడాది పొడవునా వలస పక్షులు పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటాయి. అక్కడ మధ్య రాళ్ళ మీద నీళ్ళ మధ్యలో కొంగలు వచ్చి వాలుతూ అందంగా ఆహ్లాదంగా కూడా ఉంటుంది. అందుకే అందరూ ఇక్కడ ఈ హడావిడి వాతావరణంలో సేద తీరడానికి వస్తారు. ఆదివారం శనివారం అయితే అందరూ కుటుంబంతో పిల్ల పెద్ద అందరూ వచ్చి చిన్నపిల్లలు ఆడుకోవడానికి రకరకాల ఆట వస్తువులు కూడా ఉంటాయి. వాటికి కావలసిన రుసుము మనం చెల్లించవలసిందే. ఇలాగా చూడండి, ప్రతి వాళ్ళ మనసుల్లో మొహాల్లో ఎంత ఆనందం. ఆరోగ్యానికి ఎన్నో రకాలైన ఎక్సర్సైజులు చేయడానికి కూడా ఇక్కడ ఎన్నో ఉన్నాయి. సరస్సు దగ్గరికి రాగానే పెద్దలు కూడా పిల్లలైపోతారు. వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొందరు, ఆనందంగా ఆడుకోవడానికి పిల్లలు. అలా బాగుంటుంది. ఈ చల్లటి చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణంతో మనుషులు నడవడానికి, ఈ రోడ్డు మీద నడవలేం కదా, కనుక ఇలాంటి స్థలాలు చాలా ఉపయోగంగా ఉంటాయి. కానీ అందరికీ ఒక విన్నపం, పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ సరస్సుని, ఇంత ప్రశాంతమైన అందమైన వాతావరణాన్ని మనము కాపాడుకోవాలి. అక్కడ ప్లాస్టిక్ బాటిల్స్, కవర్స్, తినేసిన ఐటమ్స్ అన్నీ కూడా అక్కడ పడేయడము, వీటి వల్ల దుర్వాసన రావడానికి, అనారోగ్యం రావడానికి కారణమవుతుంది. మన వంతు మన ప్రయత్నం మనం ఎప్పుడు చేయాలి కదా. మన చుట్టుపక్కల వాతావరణాన్ని మనము చక్కగా ఉంచుకుంటేనే కదా మనకు ఆరోగ్యం ఉండేది. ఇంత అందమైన వాతావరణాన్ని మనము చెడగొట్టకూడదు కదా. కనుక ఎవరు శ్రద్ధ వాళ్ళు తీసుకోవలసిందే. ఎవరైనా పొరపాటుని ఇలాంటి తప్పు చేసినప్పుడు అక్కడ ఉండి చూస్తే మాత్రం తప్పకుండా చెప్పాలి. తప్పుని ఎప్పుడూ కూడా తప్పని చెప్పవలసిందే కదా. ఇదొక్కటి మాత్రం అందరూ చేయవలసిందే. చూడండి ఎంత బాగుందో ఈ పార్క్. ఇక్కడ నించొని చూస్తే ఈ సఫిల్గూడ ఏరియా మొత్తం కూడా కనిపిస్తూ ఉంటుంది. చిన్నపిల్లలు, మరీ చిన్నపిల్లలు ఆడుకోవడానికి అక్కడ ఇసుకతోటి జారుడు బల్ల అన్నీ కూడా ఉయ్యాళ్ళు అన్నీ ఉన్నాయి. అంటే ఇక్కడ ఎలాంటి వయసు వాళ్ళైనా వచ్చి మనం ఎంజాయ్ చేయొచ్చు. చిన్నపిల్లల కేరింతలతో ఎంత ఆహ్లాదంగా ఉందో చూడండి. సఫిల్గూడ ట్యాంక్ బండ్ లోపల చిన్నపిల్లలు ఆడుకునేది పెట్టారు. ఇదంతా టికెట్స్.
బాగుంది కదా. చూడండి, చిన్న చిన్న పిల్లలు ఆ బుజ్జి బుజ్జి కార్లలో కూర్చొని వాళ్ళే నడిపేస్తున్నట్టుగా, మధ్యలో ఒక రింగ్ మాస్టర్ వీళ్ళందరికీ. వాడు కూడా బొమ్మే, కానీ ఎంత బాగుంది చూడండి. ఆ పిల్లలు అలా ఆడుకుంటూ ఉంటే పెద్దవాళ్ళ మొహాలు వెలిగిపోతున్నాయి. ఇక్కడ ఫోటోలు వీడియోలు తీసుకొని మురిసిపోతున్నారు వాళ్ళ పేరెంట్స్. ఇది కదా జీవితం, ఆనందం అంటే. ఇలాంటి ఆటపాటలతో ఎంతో ఆహ్లాదంగా ఉండే వాతావరణం. మనం దీన్ని ఇంకా ఇంకా చక్కగా చూసుకోవాలి తప్ప పాడు చేయకూడదు. బాగున్నాయి కదా. ఇలాంటి ఆటలకి ఇంత పెద్ద స్థలం మనకి సిటీలో ఎక్కడ దొరుకుతుంది? దొరకదు కదా. వచ్చి పిల్లలు చూడండి ఎంత బాగా కార్లు నడిపేస్తున్నారు. ఇక్కడ రంగుల రాట్నం లాగా పిల్లలు తిరుగుతూ, వాళ్ళ సెలెక్షన్స్ కూడా చూడండి. ఇలాంటి తిరిగే దగ్గర అమ్మాయి అబ్బాయి బుజ్జి వాళ్ళు తిరుగుతున్నారు. కార్ల దగ్గర మాత్రం మగపిల్లలు అక్కడ తిరుగుతున్నారు. ఇది నేను గమనించింది. ఇది మీరందరూ ఏమంటారు? సో ఎంత అందంగా రంగు రంగుల కార్లు బాగున్నాయి కదా. ఇలా తిరగడానికి ఒక్కొక్క మనిషికి 50 రూపాయలు. అలా ముగ్గురు వెళ్ళారంటే దాంట్లో ఇంకొక రేట్ అని చెప్తున్నాడు. అంటే కన్సెషన్ ఏదో ఇస్తారన్నమాట. ఒకే ఇంటి నుంచి ముగ్గురు పిల్లలు ఆడతారు అంటే ఈ విధంగా టికెట్స్ పెడుతున్నారు. వాళ్ళు పిల్లలు ఏమో ఆడుకుంటున్నారు. ఇక్కడ ఇది బుల్లెట్ చూడండి. ఇంకొంచెం పెద్ద పిల్లలు దీని మీద బండి నడుపుతున్నట్టుగా నిజంగా వాళ్ళు ఫీల్ అవుతూ ఆనందపడిపోతున్నారు.